ఒక వృద్ధ మహిళ బస్సు ఎక్కి కూర్చుంది. తదుపరి స్టాపులో ఒక బలమైన కోపంగా ఉన్న యువతి బస్సు ఎక్కి వృద్ధుల పక్కన కూర్చొని తన అనేక బ్యాగులతో ఆమెను నేర్తూ కొడుతూ ఉంది. ఇంత చేసినా ఆ వృద్ధ మహిళ మౌనంగా ఉండటం ఆ యువతి చూసి, ఆ యువతి నా బ్యాగులతో మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు నన్నెందుకు అడ్డుకోలేదు, నా మీద ఎందుకు కోపపడలేదు అని అడిగింది. ఆ వృద్ధ మహిళ చిరునవ్వుతూ ఇలా సమాధానమిచ్చింది, మీ పక్కన నా ప్రయాణం చాలా చిన్నది కాబట్టి అసభ్యంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. దాని గురించి కోపపడి సాధించేది ఏముంది, ఎందుకంటే నేను వచ్చే స్టాప్ లో దిగబోతున్నాను అని ఆ వృద్ధురాలు చెప్పింది. ఈ సమాధానం బంగారు అక్షరాలతో రాయదగినది. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలిసినా, ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా, ప్రశాంతంగా ఉండండి. ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా, బెదిరించారా, లేదా తరచు తిడుతున్నారా, విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడికి గురి కావద్దు. ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానించారా, దాన్ని వదిలేయండి, దాన్ని విస్మరించండి. ప్రయాణం చాలా చిన్నది. పొరుగువాడు మిమ్మల్ని దూషించాడా, లోతైన శ్వాస తీసుకోండి. అతన్ని ఆమెను విస్మరించండి, క్షమించండి మరియు మర్చిపోండి. ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా మనకు ఏ సమస్య తెచ్చినా మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నదని గుర్తుంచుకోండి. మన ప్రయాణం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. అది ఎప్పుడు దాని స్టాపుకు వస్తుందో ఎవరికి తెలియదు. కలిసి మన ప్రయాణం చాలా చిన్నది. మనం దయగా మరియు క్షమించేలా ఉందా, ప్రతిగా మనం కృతజ్ఞతతో మరియు ఆనందంతో నిండిపోతాము. మన ప్రయాణం చాలా చిన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు 4:14లో, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం మీ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. దేవుని కృప నిరంతరం మనతో ఉండునుగాక. ఆమేన్.